మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈ రోజు మనమైతే విజయనగరం జిల్లా నిలమర్ల నియోజకవర్గానికి చెందిన గుడివాడ గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రత్యేకత ఏంటి అంటే గడపకు ఒక ఆర్మీ పర్సన్ ఉంటారు అంట. ఎందుకు అంటే 1956లో జాయిన్ అయిన కోయ అప్పారావు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవ్రీ పర్సన్ ఇన్ ది హౌస్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. సో దీనికోసం ఇన్ డీటెయిల్ గా మనం తెలుసుకోవడానికి గ్రామంలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ సార్, మీ పేరు? నా పేరు నరేష్ కుమార్. కరెంట్ మీ డెసిగ్నేషన్ ఏంటండి? అది కానిస్టేబుల్ సిఎస్ఎఫ్. ఎందుకు సిఎస్ఎఫ్ పిక్ చేసుకున్నారు? నేను సిఎస్ఎఫ్ పిక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఆర్మీ, నేవీ, డిఫెన్స్ ఫోర్స్ ఉన్నాయి తప్ప బయట జాబ్స్ ఏం సోర్స్ లేవు. అందువల్ల దీన్ని మేము పిక్ చేసుకున్నాం. అంటే ఎంప్లాయ్మెంట్ సోర్సింగ్ తక్కువ ఉండడం చాలా తక్కువ ఉంది ఇక్కడ, అందువల్ల మెయిన్. లైక్ చిన్నప్పటి నుంచి అంటే అవతల ఇరుగు పొరుగు అంటాం కదా, వాళ్ళందరూ ఆర్మీ సైడ్ అవ్వడం వల్ల మీకు ఈ జాబ్ మీద ప్యాషనేషన్. ఎస్. ఇప్పుడైతే గుడివాడ గ్రామ సర్పంచ్ దగ్గర ఉన్నాము. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. అంటే మీరు ఎన్ని ఇయర్స్గా సర్పంచ్ కింద ఉన్నారు? 5 years. మీరు పదవిలో ఉన్నప్పటి నుంచి ఎంతమంది జాయిన్ అయ్యారు ఆర్మీలో? ఒక 30-35 మంది ఉంటారు. 30-35 మంది ఉన్నారు. ఎందుకండి ఆర్మీనే పిక్ చేసుకున్నారు? అదే మరి ఇక్కడ ఏ ఇది లేక, ఎరువు లేక, దానికోసమే. ఇంకేంటి ఏ పని చేసుకుందామన్నా ఏటి లేవు ఇక్కడ, కంపెనీలు కానీ ఏం లేవు. ఓకే, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు బ్రెయిన్ లో ఇంకా ఆర్మీ మెయిన్ థింగ్ అని. ఏదో ఉంటే దానికి వెళ్దాం అనుకుంటారు. ఏ ఆధారం లేకపోతే ఏం చేస్తారు? ఏదో ఒకటి చేసుకోవాలని ఒక ఇది. ఓకే, ఆర్మీ కాకుండా ఇంకా ఏ ఐటీ ఏమీ లేవు, ఏమీ లేవు. ఏ పిల్లలు జాయిన్ అవ్వలేదు ఇప్పటికి వచ్చి? ఎన్ని గడపలు ఉంటాయమ్మా? 1000 గడప ఉంటుంది. అంటే 3 ఊర్లు కలిపి. అంటే గడపకు ఒక పర్సన్ ఆర్మీ అని చెప్పి వింటున్నాము, అది ట్రూయేనా? అంటే ఎక్కువ మంది ఆర్మీ. ఎక్కువ మంది ఆర్మీకి తప్ప మిగిలిన ఏ సోర్స్ లోని ఇప్పుడు వచ్చి జూట్ మిల్లి ఉండేది, అది కూడా మూతపడిపోయింది. ఇంకే ఆధారం లేదు. ఏదో మరి కడుపు. నమస్తే. నమస్తే. మీ పేరు? కృష్ణవేణి జిల్లా. ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు ఆర్మీలో జాయిన్ అయ్యారు మీ ఫ్యామిలీ నుంచి? మా అబ్బాయి డిఫెన్స్ లో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్, గోపికృష్ణ. ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారని? 2019. ఎందుకు ఆ ఫీల్డ్ ఎంచుకున్నారు? తనకి అది ఇంట్రెస్ట్ అండి, డిఫెన్స్ అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఎందుకు? ఫ్రెండ్స్, నైబర్స్ అందరూ అదే అవ్వడం వల్ల? అదేం లేదు, తనకి డిఫెన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నేను అదే చేస్తానని పట్టుపెట్టాడు. తను స్వయంగా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఆ జాబ్ కొట్టాడు ఆయన. ఫస్ట్ అటెంప్ట్ కి కొట్టారా? ఫస్ట్ అటెంప్ట్. కుమారి డెక్కతే. ఓకే, చెప్పండి ఎందుకు ఆర్మీని పిక్ చేశారు? ఆర్మీని ఫిక్స్ చేశారేంటండి, ఇక్కడ జీవనోపాధి అంటూ ఏం లేదు. ఒకళ్ళు ఫస్ట్ వెళ్ళారనుకోండి ఆర్మీ వెళ్తే ఆ వచ్చిన పిల్లల్ని చూసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే అబ్బా ఆర్మీ వెళ్ళాడు, బాగా దీనిగా ఉన్నాడు, వస్తే మళ్ళీ దీనిగా కనపడుతున్నాడు కదా, అందుకే దీనిగా ఉన్నాడు. అంతేగాని అతగాడు బాధలు బంధులు అన్ని మాత్రం తల్లిదండ్రులకి బయట వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు. అక్కడ ఎన్ని బాధలు పడొస్తున్నాడో ఏడ్ చేస్తున్నాడో తెలియదు, తిరగడం అదే కనబడుతుంది తప్ప ఇదే తెలియట్లేదు. దానికి తోడు ఏంటంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా భార్యకి, వాడు ఎలా పోయినా భార్యకి తల్లిదండ్రికి సెక్యూరిటీ ఉంటుంది. తీసేసినా ఇదైపోయినా డబ్బు వస్తుంది. ఆ రకంగా కొందరు ఫీలింగ్ తోటి ఎలాగైనా మా అబ్బాయిని ఆర్మీకి పంపించాలి అనేసి కొంతమంది. మరి పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటుందా? పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటుందంటే వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఒరే ఇలాగున్నది అవతల చూస్తాను. వాడు వచ్చిన తర్వాతే తిరుగుతుండే ఎంజాయ్గానా, తిరిగేసరికి నేను ఇలాగే ఉంటాను కదా, నాకు ఇలాగే ఉంటది కదా, తీసిస్తే ప్లస్ అమౌంట్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, అంచేత లైఫ్ బాగుంటది అనేసి వాళ్ళు దాని మీద ఎక్స్పోజ్ అయ్యి అవుతున్నారు. అంతే, మా మోటివేషన్ తోటి ఎక్కువ వెళ్తున్నారు. బాబు ఇలా ఉంటది వెళ్తే అనేసి మేమేమో అందరినీ చూస్తున్నాము, దీనికి వెళ్తే బాగుంటదని పిల్లలు పంపిస్తున్నాం. నమస్తే అండి, నా భాగ్యలక్ష్మి అండి. మా ఊర్లోకి అది చుట్టుపక్కల 7 గ్రామాల వరకు కూడా చాలా మంది ఆర్మీ మెన్స్, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, సిఎస్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ షిప్లో చేస్తారు కదా, వాటికి కూడా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాగ ఏదో ఒక దాంట్లో ఉండాలి, మన పిల్లలు కూడా ఉండాలన్న దీని మీద తల్లిదండ్రులు పంపిస్తున్నారు. ఏదైనా మా గ్రామాల నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు చాలా మంది కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లుగా వెళ్ళి చాలా విషయాలు అదే హవల్దారుగా అలాంటివన్నీ చేసి చాలా మందిని పంపించారు, మోటివేషన్ కూడా చేశారు. ఏదైనా దేశ సేవ చేయాలని ఒక ఆతృతతో పిల్లల్ని తల్లిదండ్రులు పంపిస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు?
సంతోషం. అంటే మీ హస్బెండ్ ఆర్మీ కదండి ప్రెసెంట్ ప్రెసెంట్ లేదండి, రిటైర్ అయ్యారు, మేలో రిటైర్ అయ్యారు. మీకు ఆర్మీలో ఆయన జాబ్ చేసినప్పుడు ఎలా అనిపించేది? ప్రౌడ్గా ఉండేది. మీ ఫ్యామిలీ నుంచి మీ హస్బెండ్ ఒక్కలే లేదు, మా బావగారు కూడా ఆర్మీలోనే. ఆర్మీలో ప్రెసెంట్ ఇప్పటికే లేదు, ఆర్మీ రిటైర్ అయ్యి మళ్ళీ డిఎస్సికి వెళ్ళారు. అంటే ప్రెసెంట్ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఆర్మీలోంచి వర్క్ చేసి వచ్చిన వచ్చిన వాళ్ళు ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ ఉంటే బాగుండేమో అనిపించింది.